రైట్గా ఇటీవల గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇలాంటి ప్రమాదాల వల్ల భయపడాల్సిన అవసరం లేదని సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని ఫైర్ అధికారులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రతను ఎలా తగ్గించాలన్న విషయాన్ని ప్రత్యక్షంగా చేసి చూపించారు. గ్యాస్ సిలిండర్ వద్ద మంటలు వచ్చినప్పుడు ఆక్సిజన్ అందకుండా తెలివిగా మంటలు ఆర్పాలని అన్నారు. ఎక్కడి నుండి లీక్ అవుతుందో అక్కడ తడిగుడ్డతో మూసివేయడం వల్ల మంటలు ఆగిపోతాయని చెప్పారు. లేదా ఖాళీ ప్రదేశంలో ఆ బండను వదిలేసినట్టయితే గ్యాస్ అయిపోయిన తర్వాత మంట పూర్తిగా ఆగిపోతుందన్నారు. 200 నుండి 400 డిగ్రీల వరకు వేడి తగిలినప్పుడు మాత్రమే గ్యాస్ సిలిండర్ పేలుతాయంటున్న ఫైర్ అధికారితో మా కరెస్పాండెంట్ జీవి సాంబశివరావు ఇప్పుడు ఫేస్ టు ఫేస్. ఇప్పటి వరకు కూడా మనం ఏసీలు ఏ విధంగా పేలుతాయి, అదేవిధంగా ఏసీలు కానీ బండలు కానీ పేలినప్పుడు ఏం చేయాలనేది తెలుసుకున్నాం. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది దగ్గరికి కూడా మనం చేరుకున్నాం. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అంటే ఫైర్ ఆఫీసర్స్ కూడా అసలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏం చేద్దామంటారు, అసలు ఏ ప్రజలు ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఫైర్ ఆఫీసర్ గారు మనతో ఉన్నారు. సుధాకర్ గారు మరియు ఇతరులు ఉన్నారు, శ్రీకాంత్ గారు. వాళ్ళని సార్ చెప్పండి, అసలు ఈ విధంగా ఫైర్ కనుక యాక్సిడెంట్ అయితే ఏ విధంగా చేయాలి, అసలు ఏం చేస్తే ఇలాంటి ప్రమాదాలను తప్పించుకోవచ్చు? నేను బేసికల్గా ఏంటంటే మన జనాలు చేసే తప్పు ఏంటంటే మినిమం స్మాల్ టిప్స్ మనం తెలుసుకోవాల్సింది. మన గ్యాస్ బండ్లకైనా సరే, ఎయిర్ కండిషన్ ఏసీలకైనా సరే, ఫ్రిడ్జ్లకైనా సరే మనం మన ఇంట్లో ఏదైతే ఉన్నా మనం వీక్లీ కానీ మంత్లీ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. మనం చెప్పినప్పుడు ఏం చేసినప్పుడు మనం సాధారణంగా ఆ టిప్స్ నోట్ చేసుకుంటే ఎలాంటి ప్రమాదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం కంట్రోల్ చేయడానికి బాగుంటుందన్నమాట. ఆల్రెడీ వారోత్సవాలు చెప్తున్నాం. 14 నుంచి 20 వరకు, ఏప్రిల్ 14 నుంచి 20 వరకు వారోత్సవాలు చేస్తున్నాం. డైలీ మన డీజీ గారు ఉత్తర్వులు బేస్ చేసుకుని మన పర్ డే వచ్చేసి 5 times అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మనం ఏం చేయాలి? ముఖ్యంగా ఇన్ కేసు మనం గ్యాస్ బండ్కి సంబంధించి మన రెగ్యులర్గా వాడే గ్యాస్ బండ్లు హౌస్ ఫైర్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. గ్యాస్కి సంబంధించి ఫైర్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మనకి కూడా అదే గ్యాస్ బండ్కి సంబంధించి. అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే మనం పర్టికులర్గా మనకి వీటిలో మనకి రెగ్యులేటర్లో లీక్ అవ్వటం, నెక్స్ట్ వాషర్ ఉంటుంది, దీని కింద వాషర్ ఉంటుంది. ఆ వాషర్ ఇన్ కేసు లీక్ అయినా సరే అలాంటి సందర్భాల్లో నెక్స్ట్ మనకి రెగ్యులేటర్కి ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్లో లీక్ వస్తుంది అనమాట. మనం ఏం చేయాలంటే గ్యాస్ బచ్చా చేసుకునేటప్పుడు జస్ట్ మనం అక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకున్నట్లయితే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏం చేస్తున్నారంటే మనం ఇంట్లో వచ్చేసి లేడీస్ మన గ్యాస్ పొయ్యిలు వెలిగించేసి నెగ్లిజెన్స్గా ఫోన్లు మాట్లాడడం అలాంటి, నెక్స్ట్ వచ్చేసి వెళ్ళి టీవీలో సీరియల్స్ లాంటివి ఏమన్నా మీరు చేసి చూపిస్తారా? సార్ డెమో చేసి చూపిద్దాం సార్ ఒకసారి. మనం ఇలాంటి సందర్భాలు గ్యాస్ లీక్ అయినప్పుడు సందర్భాలు ఏం చేస్తామంటే మన రెగ్యులేటర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది. లీక్ అవుతున్న సందర్భంలో ఏమవుతుందంటే లోపల ఉన్నది మనకి సాలిడ్ స్టేజ్లో ఉండింది గ్యాస్ అనేది. ఎప్పుడైతే మనం ఆన్ చేస్తున్నామో అది లిక్విడ్ స్టేజ్లో బయటకు వస్తుంది అనమాట. అలాంటి సందర్భాలు ఏం చేస్తుందంటే మనం ఆక్సిజన్ సప్లైని ఆపేసినట్లయితే ఆటోమేటిక్గా మనం ఫైర్ని ఆపేయచ్చు. ఆక్సిజన్ సప్లై మెయిన్, ఆక్సిజన్ సప్లై అన్ని ఆపేస్తే ఆటోమేటిక్గా మనకి సప్లై ఆగిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు అంటే మండే దానికి మీరు ఏలాటం పెట్టారు. అవును సార్. మండే పైప్ దగ్గర ఏలాటం, అంటే మీకు ఎలాంటి కాలడం కానీ అలాంటివి కానీ జరగదు. అంటే సహజంగా ప్రజలు అదే దాని దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు కదా. అవును సార్, అందుకనే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. వాళ్ళలో ఉన్న అధైర్యాన్ని పోగొట్టడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళ ధైర్యంగా ఉండేటట్లుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాం అనమాట. అలాగే అలాంటి జరిగినప్పుడు ఇలాంటి దీన్ని క్లోజ్ చేయడం వల్ల అంటే ఆక్సిజన్ అనే దానికి అందకుండా చేయడం వల్ల దీన్ని ఆర్పేయచ్చు. అవును సార్, మనకు వచ్చేసి బేసికల్గా ఏమవుతుందంటే ఒక అగ్ని ప్రమాదం జరగాలంటే 3 ఏజెంట్స్ కావాలి మనకి మండే స్వభావం గల పదార్థం, ఫ్యూయల్ ప్లస్ ఆక్సిజన్ కావాలి. ఈ 3 తగు రేషియోలో ఉన్నప్పుడు మాత్రమే మనకి అగ్ని ప్రమాదం జరుగుతుంది. మనం ఈ 3 ఏది తీసేసినా సరే ఆటోమేటిక్గా మనకి ఫైర్ కంట్రోల్ అయిపోతుంది అనమాట. ఫైర్ ఫుట్ ఆఫ్ చేయొచ్చు. మనం ఏం చేసాము, గ్యాస్ లీక్ అవుతుందంటే ఏదైతే వాతావరణంలో స్ప్రెడ్ అవుతుందో అగ్ని అనేది మనం ఆక్సిజన్ సప్లైని ఆపేస్తున్నాం. ఇక్కడ ఆక్సిజన్ సప్లైని ఆపేసేటప్పుడు ఆటోమేటిక్ ఫైర్ ఫుట్ ఆఫ్ అవుతుంది. అంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయి కదా, అది ఓవర్ ప్రెషర్ ఎందువల్ల పేలుతున్నాయి అంటారు? అది ఏమవుతుందంటే దానిలో ఒకసారిగా మన యాక్చువల్గా మనకి ఫైర్ అంటుకోగానే అగ్ని ప్రమాదం జరగదండి.
పర్టికులర్గా దానికి దగ్గరగా 30 మినిట్స్ టు 40 మినిట్స్ 45 మినిట్స్ వరకు ఉంటుంది దాని యొక్క టెంపరేచర్ అనేది. బేసికల్గా 200 అబవ్ సెంటిగ్రేడ్ వరకు 200 అబవ్ సెంటిగ్రేడ్ వరకు అది బాగా ఫైర్ని ఎవాపరేట్ చేసుకుని దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే అది లోపల ఉన్న శక్తిని మొత్తం కూడగొట్టుకునిద్ది అనమాట. ఆ శక్తిని కూడగట్టుకొని ఒక్కసారిగా దాన్ని తట్టుకోలేక బ్లాస్ట్ అయిపోద్ది. మనం చూస్తున్నాం ఏదైతే ఫైర్ సిబ్బంది వారు చెప్తున్న ఆధారాలు మనం చూసినట్లయితే, డెమోస్ చూసినట్లయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అయితే ఆక్సిజన్ అందకుండా దానికి చేస్తే కనుక ఆ ఫైర్ అనేది కంప్లీట్ అవుతుంది. సహజంగా గ్యాస్ బండ్ అనేది ఎమ్మటే పేలదు. దాన్ని 300 నుంచి 400 డిగ్రీలు హీటు దానిలో ప్రెషర్ వచ్చినప్పుడు మాత్రమే అలాంటిది పేలుతుంది. అంటే అది జరగాలంటే మినిమం 20 to 30 మినిట్స్, అంటే 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు కూడా టైం పడుతుంది. అంత టైం జరిగినప్పుడు మాత్రమే అది పేలుతుందని కూడా వారు మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ ప్రసాద్తో జీవి సాంబశివరావు.